TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా తెల్లాపురం మున్సిపల్ పరిధిలోని కొల్లూరు తాండా గ్రామ శివారులో డంపింగ్ యార్డ్ ను తొలగించాలని తాండావాసుల నిరసన. నెల రోజుల క్రితమే డంప్ యార్డ్ తరలించాలని ఉత్తర్వులు వచ్చినప్పటికీ తొలగించట్లేదని ఆవేదన. ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా డంప్ యార్డ్ తరలించాలంటూ ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా తరలించడం లేదని, నెల రోజుల క్రితం తరలించాలని ఉత్తర్వులు వచ్చినప్పటికీ అధికారులు తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో డంపింగ్ యార్డ్ లో చెత్తను కాలుస్తున్నారని, దీనివల్ల దుర్వాసన వస్తుందని, వీటితో పాటు దోమలు, ఈగలు కూడా ఎక్కువగా ఇళ్లలోకి వస్తున్నాయని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని, డంపియన్ వీలైనంత త్వరగా తరలించి తమకు విముక్తి చేకూర్చాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంతోషి శంకర్ నాయక్, చందు నాయక్, హనుమత్ నాయక్, విజయ్ నాయక్, లక్ష్మణ్ నాయక్, శంకర్ నాయక్, రమేష్ నాయక్, దేవేందర్ నాయక్, గోపాల్ నాయక్, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఇరుకొండ తాండా ఎక్స్ సర్పంచ్ సంతోషి శంకర్ నాయక్ గారు మాట్లాడుతున్నాను. ఇక్కడ తెల్లాపూర్ డంపింగ్ యార్డు ఇక్కడ ఉన్న చాలా ఇబ్బందికరంగా మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కావున ఇంతకుముందు మున్సిపల్ కమిషనర్ కూడా గతంలో 4 సంవత్సరాల కిందనే అతనికి మేము ఒక గ్రామ పంచాయతీ నుంచి లెటర్ ఇవ్వడం జరిగింది. అతను కూడా వచ్చి స్పందించేసి మీకు వారానికి 2 రోజులు వచ్చేసి మీకు శానిటరీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు కొన్ని రోజులు డంపింగ్ యార్డ్ అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యేంత వరకు మేము మొత్తం చేస్తామని చెప్పేసి ఇంతకుముందు మాట ఇచ్చారు. అప్పుడు ఆ కమిషనర్ గారు ఒక్కసారి 2 సార్లు శానిటైజ్ చేసిండు. దాని తర్వాత మళ్ళీ ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒకరోజు మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ధర్నా చేసాము. ధర్నా చేసినాక మేము కంపౌండ్ కట్టేసి ఇది మిషనరీ పెడుతున్నాం, మీకు ఎటువంటి వాసన రాదు, ఎటువంటి స్మెల్ రాదు, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము బాధ్యులం అని చెప్పేసి చెప్పిపోతే సరే అని చెప్పేసి మళ్ళీ అప్పుడు కూడా ఊరుకున్నాం. కానీ ఇప్పుడు దీన్ని ఎవ్వరు పట్టించుకునే నాదులు ఎవరు లేరు. దీని గురించి మా తాండాలలో నివసించాలన్నా కానీ అంత దుర్భర స్థితిలో ఉన్నాం మేము. మా పిల్లలకు, మా వాళ్ళకు అందరికీ మొత్తం జ్వరాలు రావడము, అన్నం తింటుంటే కూడా అన్నం మీద కూడా ఈగలు ముసురుతున్నాయి. మేము ఏ విధంగా తినాలి? ఇక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళు కమిషనర్ కూడా పట్టించుకోవాలి. మాకు ఆర్డర్ కాపీ మేము కోర్టులో కూడా వేసాము. హైకోర్టులో నుంచి కూడా మాకు స్టే వచ్చింది ఆల్రెడీ ఈ డంపింగ్ యార్డ్ తీయాలని చెప్పేసి. కావున దయచేసి మా తాండావాసుల తరఫున మాకు ఇమ్మీడియట్లీ ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ తీయవలసిందిగా కమిషనర్కు, జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ గారికి, వాళ్ళందరికీ దయచేసి విజ్ఞప్తి చెప్తున్నాను. ఇది మాత్రం కంపల్సరీ ఇమీడియట్లీ తీయండి. దీని ద్వారా మాకు రోగాలు వచ్చేస్తున్నాయి, మా ఆవులు చనిపోతున్నాయి, మేకలు చనిపోతున్నాయి, మనుషులకు రోగాలు వస్తున్నాయి. పొద్దున్న లేచి దవాఖానలో పోతున్నాం. మేము గిరిజనులము, మేము గరీబోళము, మా దగ్గర డబ్బు లేదు. మార్నింగ్ లేవగానే మేము దవాఖాన పోవాలంటే వేల రూపాయలు. ఇప్పుడు పలా దగ్గర రాగానే ఏదో ఇది కోట్ల రూపాయలు వేస్తున్నాం. మా త్రిపులంజీలో ఉన్నాం మేము. ఆడ ఏ దవాఖాన పోయినా అని 40 నుంచి 50 వేల రూపాయలు బిల్లులు వేస్తున్నారు. ఈ విధంగా మాకు అన్యాయంగా మాకు జరుగుతుంది. కావున మాకు ఈ డంపింగ్ యార్డ్ ఇమ్మీడియట్లీ తరలించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు అందరికీ దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని చెప్పేసి మా తరఫున విజ్ఞప్తి చేస్తాం.